ఆ రోజున మాచర్ల, గురజాల, దాచేపల్లి పట్టణాలను కలుపుతామని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి 400 కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చి నిర్మించాం. అది పూర్తి చేశాం. ఈరోజు చూడొచ్చు, ఒకప్పుడు దాచేపల్లి నుంచి గురజాల పోతే రోడ్డు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అమృత్ కింద తాగునీటి పథకం అంటే ప్రతి ఇంటికి కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇచ్చే పథకం గురజాలకు సుమారు 15-17 కోట్లు, మరి దాచేపల్లికి 20-25 కోట్లతో శాంక్షన్ చేశాం. గురజాలలో టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనవి. కానీ 1.5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. ఇలాగ అనేక కార్యక్రమాలు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఒక అవగాహన లేని నాయకులు, తెలివి లేని నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఎలా ఉంటుందో ఈరోజు చూస్తున్నాం. జంగమేశ్వరపురాన్ని మళ్ళీ గ్రామం చేస్తారంట. అది ఏమన్నా గొప్ప? గ్రామాన్ని పట్టణమో నగరం చేస్తే గొప్ప. కానీ దానికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంటింటికి పోయి జనాన్ని భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం అంటారు. గ్రామం చేస్తే ఇంటి పన్ను తగ్గిద్దంట. ఇది ఒక విడ్డూరం. లేదు, గ్రామం చేస్తే ఉపాధి హామీ పథకం. మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇంటి పన్ను తగ్గించడానికి పట్టణాన్ని గ్రామం చేయక్కర్లా, ఒక జీవో తెస్తే చాలు.